రాజస్థాన్లోని జాలువర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. మనోహర్ థానాలోని పిప్లోడి ప్రభుత్వ పాఠశాల భవనం కూలి 7 విద్యార్థులు మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం విద్యార్థులంతా స్కూల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదంలో 4 చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో సుమారుగా మరో 40 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంపై గ్రామస్తులు ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో వర్షం కారణంగా బిల్డింగ్ గోడ కూలిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి నూతన పాఠశాల భవనాన్ని నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పిప్లోడి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన విద్యార్థులు త్వరగా కోలుకోవాలన్నారు. हेलो